హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈరోజు మనం డే 12లో ఉన్నాం. ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ లీనియర్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇందులో మనం చూడబోయేది డైరెక్ట్గా ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎగ్జాంపుల్ 1, సాల్వ్ y dash of plus y is equals to sin t, y of 0 equals to 0. ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ y dash plus y equals to sin t అని ఇచ్చాడు. టేకింగ్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. Laplace of y dash plus Laplace of y is equals to Laplace of sin t. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, నాకు తెలిసి 4th వీడియో 5th వీడియో. Laplace of y dash అంటే s Laplace of y minus y of 0 plus Laplace of y అంటే Laplace of y, Laplace of sin t అంటే 1/s² plus 1. మనకి y of 0 అంటే ఇది వాల్యూ 0 అని ఇచ్చాడు కాబట్టి 0 s Laplace of y plus Laplace of y is equals to 1/s² plus 1. ఇప్పుడు Laplace of y బయట కామన్ తీద్దాం. Laplace of y is equals to 1/s plus 1 into s² plus 1. ఇదేగా మీకు అయ్యేది. ఇప్పుడు y ఒక దాన్ని ఉంచుతాం. y is equals to Laplace inverse of 1/s plus 1 into s² plus 1. ఇది మీకు వచ్చేది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే బై మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్. ఇప్పుడు 1/s plus 1 into s² plus 1 ఎలా రాయొచ్చు, a/s plus 1 plus bs plus c by s² plus 1 ఇలా రాసుకోవచ్చా? ఇలా రాసుకున్నాక మనం ఏం చేద్దామంటే a into s² plus 1 plus bs plus c into s plus 1. ఇప్పుడు పుట్ s is equals to -1 పెడితే s is equals to -1 పెడితే 2a is equals to 1, a is equals to 1/2. Comparing s², a plus b is equals to 0, b is equals to -1/2. ఇప్పుడు c కావాలంటే కంపేర్ s, b plus c is equals to 0, c is equals to 1/2. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1/s plus 1 into s² plus 1 is equals to 1/2/s plus 1 plus minus 1/2s plus 1/2/s² plus 1. అంటే మనకి ఇప్పుడు y అంటే ఏంటిది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది 1/2 కామన్ తీసా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s plus 1 plus minus s plus 1/s² plus 1. ఇప్పుడు దీనికి లాప్లాస్ ఇన్వర్స్ పెట్టింది అంటే 1/2. ఇప్పుడు దీన్ని లాప్లాస్ ఇన్వర్స్ అంటే e⁻t. దీన్ని సపరేట్గా తీసామంటే cos t minus cos t. దీన్ని సపరేట్గా తీసామంటే sin t plus sin t.
ఇది మీకు వచ్చే ఆన్సర్. ఓకేనా? ఈ మెథడ్స్ అన్నీ ఇలానే చేయాలి. మీకు కొన్ని చోట్ల డి అని కూడా ఇస్తాడు. డి అంటే ఏం లేదు, జస్ట్ వై డాష్ అనే అర్థం. చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్. మీరు వన్స్ అర్థం చేసుకున్నారంటే నేను చెప్పిన వీడియో 4 కానీ వీడియో 5 క్లారిటీ లేదు, అది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అంటే మీకు బాగా అర్థమైతే అది మీరు ఈ సమ్స్ ఎన్ని ఇచ్చినా చేయగలరు. హోంవర్క్ సమ్స్ ఇస్తా చూడండి. ఫస్ట్ d² + 6d + 9y ఈజ్ ఈక్వల్స్ టు 2e - 3t, y of 0 equals to 1 and y dash of 0 is equals to 2. Second, d² - 2d + y is equals to e power t, y of 0 is equals to 2 and y dash of 0 is equals to 1. ఇవి మీకు ఇచ్చే హోంవర్క్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆల్వేస్ ఉంటా. అంతే, ఈ వీడియో అంతే. నేను ఈరోజు ఒక ఎగ్జాంపులే తీసుకున్నా, ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్, అన్నిటికీ ఒకటే కామన్ ప్రాసెస్, చాలా సింపుల్గా అయిపోయింది. మీరు కూడా నేర్చుకోండి, సింపుల్గా ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.